డొక్కా సీతమ్మ జయంతి సందర్భంగా డొక్కా సీతమ్మ పేరున ఇటీవల నిర్మితమైన ఆంధ్రుల అన్నపూర్ణ బువ్వమ్మ చిత్రం యూనిట్ ను జేఎన్టీయూకే వీసీ ప్రొఫెసర్ సిఎస్ఆర్ ప్రసాద్ అభినందించారు. కాకినాడ నగరంలో స్థానిక జేఎన్టీయూకేలో పాన్ ఇండియా సోషో కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ 184వ జయంతిని పురస్కరించుకుని 18 మందికి డొక్కా సీతమ్మ ఇన్స్పిరేషన్ అవార్డులు ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పాన్ ఇండియా సోషో కల్చర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అద్దంకి రాజా అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ పాల్గొని అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం ఎంతో గొప్పదని అన్నారు. అటువంటి అన్నదానం కుల మత పేద ధనిక వర్గాలకు అతీతంగా డొక్కా సీతమ్మ అన్నదానం చేయడం నేటి అనిర్వచనీయమని, అటువంటి సీతమ్మ వారిని నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. అటువంటి మహానీయురాలు తూర్పుగోదావరి జిల్లాలో జన్మించడం, మనందరం ఆమెకు వారసులుగా ఉండడం గర్వించదగ్గ విషయమని అన్నారు. డొక్కా సీతమ్మ పేరిట అవార్డులు ప్రదానం తన చేతుల మీదుగా జరగడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అసోసియేషన్ సభ్యులు సినీ నిర్మాత సిరాజ్, సత్కళ వాహిని వ్యవస్థాపకులు డాక్టర్ ఈవీ కృష్ణమాచార్యులు మాట్లాడుతూ అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గొప్పతనాన్ని నేటి తరానికి తెలియజేస్తూ బయోపిక్ తీయడం జరిగిందని తెలిపారు. డిసెంబర్లో ఈ సినిమా విడుదల చేయడం జరుగుతుందని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ డైరెక్టర్ వి సముద్ర, గంగన్న స్వామి, డాక్టర్ దివ్యశ్రీ, రెడ్డి కమల, తురగా సూర్యరావు, మాణిక్యరెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. విశిష్ట వ్యక్తులు 16 మందికి ఈరోజు మేము డొక్కా సీతమ్మ స్ఫూర్తి ఇన్స్పిరేషనల్ అవార్డు ఇవ్వాలి. భావితరాలకి ఆవిడ సేవలు ఈరోజు 184 సంవత్సరాల క్రితం పుట్టిన ఆమెను ఈరోజు కూడా మనం కోనసీమ ప్రజలే కాకుండా ఆంధ్ర తెలంగాణలో ఉన్న తెలుగు ప్రజలంతా నిత్యం స్మరించే మహోన్నత వ్యక్తి. ఆవిడ భావితరాలు కూడా ఆవిడ సేవలు తెలియాలి అన్న ఉద్దేశంతో కొంతమందికి ఆవిడ స్ఫూర్తిగా కొంతమందికి అవార్డ్స్ ఇవ్వాలని అనుకున్నాం. దానికి ఈరోజు జేఎన్టీ కాలేజీ వేదికగా మేము వీసీ గారిని అడిగినప్పుడు అలాంటి మంచి కార్యక్రమం చేయడానికి నేను ఎప్పుడు ముందుంటానని చెప్పి సార్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ప్రొఫెసర్ ప్రసాద్ గారు వారికి మనందరి తరఫున అద్భుతంగా 100 మందితోటి మన అద్దంకి రాజు గారు ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మరి చాలా మందికి పురస్కారాలు ఇవ్వాలి. ఒక వ్యక్తిపై, వ్యక్తి అంటే ఒక శక్తి, ఒక గాంధీ మహాత్ముడు, ఒక పలానా వాళ్ళు పెద్దవాడి పేరు. మరి డొక్కా సీతమ్మ అతి సామాన్యమైన వ్యక్తి పైన కూడా ఒక చరిత్ర సృష్టిస్తున్న సమాజానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆలో ఇండియా అంతా కూడా ఈ కార్యక్రమం పార్లమెంట్ వరకు కాగుతున్నా కొన్ని మరి ఎక్కువ విస్తృత చెందలేదు. ఆ జిల్లా మన జిల్లా వ్యక్తి కాబట్టి మనకి తప్పనిసరిగా ఈ బాధ్యతని అద్దంకి రాజా గారు ఫిలాంథ్రపీ సొసైటీ ఆఫ్ ఇండియా ద్వారా ఎంతో సిన్సియర్గా ఈ జిల్లాలోనే కాదు అనేక జిల్లాల్లో ఉన్న పెద్దవాళ్ళ మీద కార్యక్రమాలు పెంచి వాళ్ళకి అవార్డు ఇవ్వాలి. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ అవార్డు మన టీచర్కి వాళ్ళకి వాళ్ళ ఒక సంకల్పంతో అలాగే అవార్డులు అటువంటివి స్థాపించి ప్రతి సంవత్సరం వివిధ ప్రదేశాలు చేస్తున్నారు. ఈసారి మన అదృష్టం కొద్దీ ఈ జేఎన్టీ యొక్క ఒకప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ లో రిలీజ్ చేయాలని చెప్పి సినిమా ప్లాన్ చేస్తున్నాం. అచ్చంగా సీతమ్మ పుట్టిన కాడి నుంచి ఆమె చనిపోయేంత వరకు ఏం జరిగిందో అది బయోపిక్గా పూర్తి సామర్థ్యంతో చాలా వ్యయంతో తీసాము. దీంట్లో సింహరాశి ఎవరైతే నాకు లేంటి లాంటి దర్శకుడు సముద్ర గారు నటించారు. అలాగే చండీగఢ్ నుంచి ఒక అమ్మాయి, కావాల్సి నుంచి కాకినాడ నుంచి నిత్య, అక్ష, అలాగే అద్దంకి నుంచి, ఒంగోలు నుంచి మా వైష్ణవి, వీళ్ళందరూ ప్రముఖ పాత్రలు నటించి చాలా గొప్పగా వచ్చింది ఈ చిత్రము. కేవలం ఇది నాన్ కమర్షియల్, నాన్ థియేట్రికల్లో ఈరోజు డొక్కా సీతమ్మ పథకం కింద 124,000 మంది పేద విద్యార్థులు ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్నారు. వీళ్ళకు డొక్కా సీతమ్మ గురించి తెలియచేయాల్సిన అవసరం ఒక తెలుగువాడిగా నాకు ఉందని కాబట్టి వాళ్ళ కోసమే అచ్చంగా ఈ సినిమా తీశాను. వెనక డొక్కా సీతమ్మ గారి ఫోటో పెట్టారు. నాకు ఈ మధ్య తెలిసింది, ఆ రోజుల్లో ఆ ఫోటోగ్రాఫ్ ఎక్కడ దొరకలేదు. అయితే ఇంగ్లాండ్ ప్రిన్స్ గారి పెళ్లి వివాహం కోసం ఈయన ఆహ్వానించారట ఇంగ్లాండ్ రమ్మని. అంటే నేను ఇక్కడ ఈ కార్యక్రమంలో ఉన్నాను, వస్తే నేను అక్కడికి వస్తే చాలా రోజులు ప్రయాణం చేయాల్సి వస్తుంది సముద్రం దాటి. ఇక్కడ ఈ కార్యక్రమం చూసుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను రాలేను అన్నారట. అంటే అట్లయితే ఆమె యొక్క రిప్రజెంటేషన్కి అక్కడ వివాహంలో ఉండటం కోసం అని చెప్పి ఆమె ఫోటో తీసుకొని వెళ్ళి అక్కడ తీసుకెళ్ళి అక్కడ వివాహం దగ్గర పెట్టారట.
సో అక్కడి నుంచే ఫోటో తీసుకొచ్చారు, అదర్వైజ్ మన దగ్గర ఫోటో లేవు అని అన్నారు. నిజంగా అలాంటి గొప్ప వ్యక్తిని మనం స్మరించుకుంటూ అలాంటి కార్యక్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళకి జ్ఞాపకాలను చేయడం నిజంగా సంతోషించే విషయం. అలాగే మరొకసారి ఇలాంటి అవకాశాన్ని మాకు ఇచ్చి ఈ జేఎన్టీయూ క్యాంపస్లో ఈ అవార్డులు ప్రధానోత్సవం జరగడం